అప్పుడు కూడా ఇలానే అన్నావు సెకండ్ టైం కాల్ చేసినప్పుడు. ఎవడ్రా బాబు వీడు? ఇంతసేపటికి గుర్తు రాలేదా నేనెవరో? నా బాయ్ ఫ్రెండ్ గుర్తు రావడానికి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి కాల్ చేసినాను కూడా ఎప్పుడు అనుకోలేదు. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ. సో టాస్క్ బ్రహ్మాండంగా పూర్తి చేశారు. వెల్ డన్ ఆల్ ఆఫ్ యూ. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. వైష్ణవి ఇంతకి నువ్వు మర్చిపోయావు, నువ్వు ఆడాలి ఈ రౌండ్. ఇంకా ఆడాలి. రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. ఫైవ్ సెకండ్స్ అయిపోయి. అక్కడెక్కడొక్కడ పెడితే తర్వాత చేంజ్ చేసుకోవచ్చుగా. రంగుల్లో ముంచాలే ఓ పిల్ల సువానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా. లాస్ట్ 10 సెకండ్స్. ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడైనా షిఫ్ట్ చేయాలంటే చేయండి. లాస్ట్ 5 సెకండ్స్. టైమ్ అప్. స్వామి రారా. యాక్చువల్గా స్వామి గారు అంటే స్వాతి. ఓకే, బట్ స్వామి రారాకి సుధీర్ వర్మ పెట్టారా? నాకేం పెట్టాలో అర్థం. ఆయన సినిమాకి డైరెక్టర్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇంత అదృష్టం నేను ఎక్కడ చూడలా. కలర్స్ ఎక్కడ పెట్టావు? స్వాతి. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సో 2 రైట్ ఆన్సర్స్. తర్వాత పివి నరసింహారావు గారికి నీరా. అయ్యో, చెట్టు నీరు కదా. అడవిలో చెట్లుంటాయని అలా పెట్టావు, కానీ చెట్టు నీరు అని ఇప్పుడు నీ క్లిక్ అయింది. అది పెట్టుంటే నిజంగానే రైట్ ఆన్సర్ అయ్యేది. బట్ శేష్, మా అడవి శేష్, మా అక్కడ అడవి శేషు. హస్తం గుర్తుకే మీ ఓటు పివి నరసింహారావు గారు. ఆ హయాంలోనే పిఎం అయ్యారు. అంటే ఇప్పుడు రెండే కరెక్ట్. 3 చేసినా కూడా 1 గ్రామ్ వచ్చేది. 4 చేస్తుంటే 2 గ్రామ్స్ వచ్చేది. 1 గ్రామ్ ముబారక్ హో, గోల్డ్. కంగ్రాచులేషన్స్. బ్యాలెన్స్ 2 గ్రాముల గోల్డ్ డ్రాప్ బాక్స్కి వెళ్ళిపోతాయి. సో దీంతో మనం సెకండ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దామా? ఒకవేళ అది మ్యాచ్ చేస్తే రాఘవేంద్ర రావు గారికి ఇంకేది మ్యాచ్ అవ్వదు. రాఘవేంద్ర రావు గారికి మేజర్ చంద్రకాంత్ మాత్రమే మ్యాచ్ అవుతుంది, బికాస్ ఆయన డైరెక్టర్ ఈ సినిమాకి. కానీ ఎన్టీఆర్ గారికి లవకుశ అందులో నటించారు, అలాగే మేజర్ చంద్రకాంత్ లో కూడా నటించారు. కాబట్టి దిస్ విల్ బి ద రైట్ మ్యాచ్, లవకుశ. నెక్స్ట్ సంక్రాంతి. సంక్రాంతికి కనెక్ట్ అయ్యేది వెంకటేష్ గారు, అలాగే పండగ. ఓకే, బట్ ఒకవేళ మీరు సంక్రాంతి పండగ అంటే శ్రీకాంత్ గారికి ఏం పెడతావు? సో శ్రీకాంత్ గారికి పండగ వెళ్ళిపోతుంది కాబట్టి సంక్రాంతి వెంకటేష్. పండగ సినిమా పేరు, సంక్రాంతి కూడా సినిమా పేరు. సో సంక్రాంతికి వెంకటేష్ గారు. ఓకే, ఆంధ్రభోజుడు అని శ్రీకృష్ణదేవరాయలు గారిని అంటారు. సో అదొక్కటే కరెక్ట్ పెట్టావు నువ్వు, ఆంధ్రభోజుడు. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు, బట్ యూ గాట్ యువర్ 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. నీ బ్యాలెన్స్ 2 గ్రామ్స్ గోల్డ్ డ్రాప్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ మనీ, యువర్ టర్న్. మ్యాచెస్ చేయడానికి రెడీయా? రెడీ, వస్తాను. మో రెడీ అనడమే ఆలస్యం, వచ్చేస్తుంది పాప. ఓకే మనీ, మ్యాటర్ అర్థమైందా? సూపర్. 5 మ్యాచెస్ ఉంది. అవును, దట్స్ ద హోల్ పాయింట్. కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. టైం స్టార్ట్ అయిపోయింది.
ఒరిసుడు పిన్నిసే పిట్ట నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టు పుట్ట పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా. నువ్వు వచ్చేసి బాలకృష్ణ గౌతమ్ పుత్ర శాతకర్ణి. ఓ బోల్ టైం ఉంది, లాస్ట్ 30 సెకండ్స్ ఉన్నాయి, హ్యాపీగా చెక్ చేసుకో. భద్రానా అమరావతి? సిన్నదని షేపు సూపరే అపిలోడి ల్యాప్ టాపురే. బోయపాటి నమిత సింహ అనుకుంటాను. దట్స్ ఇట్. గౌతమ్ పుత్ర ఐ యు షూర్ ఆఫ్ ఎవ్రీథింగ్? శాతకర్ణి, ప్రతి ఒక్క మ్యాచ్ కి షూరా? బోయపాటి బాలకృష్ణ Time up. కూడా ఉంటాడు. బోయపాటి కదా ఓకే, నీకంటే ఎక్కువగా అగో అక్కడ చూడు, అర్చన and శ్రావణి తెగ టెన్షన్ పడిపోయి డిస్కషన్ల మీద డిస్కషన్లు. ఏది మీ కన్ఫ్యూజన్ ఏంటి? లేదు, బాలకృష్ణ 3 మూవీస్ లో ఉన్నాడు కదా. అవును, బోయపాటి, భద్ర ఇంకా సింహ రెండును. ఓకే, సో అది మ్యాటర్. మరి మీరు ఎందుకు పెట్టారో తెలియాలి. అమరావతి నంబర్ 1 పెట్టింది మీరు, భద్ర అసలు నాకు అర్థం కాల. ఏమో టెన్షన్ లో అది ఏం టెన్షన్ లేదు అక్కడ. 35 సెకండ్స్ బ్యాలెన్స్ ఉన్నా కూడా నువ్వు టైం పాస్ చేసావు. అమరావతికి సరైన మ్యాచ్. అమరావతిని ఏ రాజు పరిపాలించాడు? గౌతమి పుత్ర శాతకర్ణి. మిగతా ఎవరు ఎక్కడ ఏం అవ్వదు. సో అక్కడ రాంగ్. బాలకృష్ణ గారు సింహాలో ఉన్నారు, ఊకొడతా ఉక్కుపడతాలో ఉన్నారు, గౌతమి పుత్ర శాతకర్ణిలో ఈ 3 సినిమాలో నటులు ఆయన్నే. కానీ బికాజ్ అమరావతి గౌతమి పుత్ర శాతకర్ణి మ్యాచ్ కాబట్టి బాలకృష్ణ గారు రైట్ ఆన్సర్. ఊకొడతా ఉలిక్కి పడతారాలో మనోజ్ ఉన్నారు, మనోజ్ ఏ సినిమాలో లేరు. సో ఆ రకంగా బాలకృష్ణ గారు సింహ. సో రాంగ్ ఆన్సర్ అక్కడ కూడా. ఓకే, నమిత ఒక రాజు ఒక రాణి సినిమాలో హీరోయిన్. సో దట్ ఈస్ రైట్ ఆన్సర్. సో మీ 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. మనోజ్ ఎలాగో ఊకొడతావా ఉలిక్కి పడతావా, రైట్ ఆన్సర్. అండ్ బోయపాటి సీను గారు భద్ర విల్ బి ద రైట్ మ్యాచ్, ఎందుకంటే అది ఆయన మొట్టమొదటి సినిమా యాజ్ అ డైరెక్టర్. సో దట్ ఈస్ రాంగ్. సో మీరు 2 రైట్ మ్యాచెస్ చేశారు. సో అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి యూ విన్ యువర్ 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. ఇదిగో 1 గ్రామ్ గోల్డ్. నీ బ్యాలెన్స్ 2 గ్రామ్ గోల్డ్ బాక్స్ లో వేసేస్తా. సో దీంతో సెకండ్ రౌండ్ ప్రశ్నలు పూర్తయిపోయాయి. సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయి, SMS క్వశ్చన్, ఫస్ట్ రౌండ్ SMS విన్నర్, ఇవన్నీ తెలుసుకునే ముందు ఫనీ టాస్క్ రెడీగా ఉంది. ఇక్కడే ఉన్నాను, కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు కనిపిస్తున్నాయి, సీటే కనిపించట్లా. వేరే మేడం చెప్పండి. పాప్కార్న్ వేరే ఇందాక పెళ్లికి వస్తున్నారు మేడం, వేరే పెళ్లి కొడుకు కూడా తను కూడా వస్తాడు. పెళ్లి కొడుకు రెడీ. ఏమన్నా తెమ్మంటారా శోభనానికి? నెక్స్ట్ ఏంటి? పర్లేదు లేదు. వేరే ఇంతకి పిల్లలా అది మీరు ఆలోచించుకోవాలి, మాకు తెలియదు. మూవీ ఎలా అని చెప్పండి. ఆ మూవీ గురించి ఏం చెప్పాలండి? చెప్పండి, నోట్లో మాటలు కొట్టట్లా. సూపర్ ఉందండి, 100 డేస్ పక్కా. మూవీ ఎలా ఉందండి? 100 డేస్ పక్కా. ఇది చాలా బాగుంది, 100 డేస్ పక్కా. ఏంటి మీరు పదే వస్తున్నారు? మీరే చెప్పారు కదండి చెప్పమని. నటనామూర్తులు ఉన్నారు తెలుసా, అసలు మామూలుగా జీవించలేదు అసలు. సూపర్, వెరీ గుడ్. ఆల్రైట్, సో ఫనీ టాస్క్ పూర్తయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం. సో మరి ఫస్ట్ రౌండ్ SMS విజేత ఎవరంటే